ఉలవచారు చికెన్ రోల్. అబ్బాయి సామాన్ అందుకో. ఏం పేరు? ఉలవచారు చికెన్ రోల్. ఉలవచారు చికెన్ రోల్. ఇదిగో చికెన్. దీని ఏంటో తెలుసా? నీటిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టిన చికెన్. ఆల్రెడీ ఉడకబెట్టావా? మరి ఇప్పుడు అదేంటి చికెన్ బోన్లెస్ జిలేబీ మూవ్ కూడా అంటారు దాన్ని. అడగబెట్టు. ఇక్కడ పొయ్యి వెలిగించు. అక్కడ చపాతీలు ఉంటాయి. ఇదిగో చూసావా? ఓహో, సగం కాల్చాను, పెట్టి ఇలా ఉంచాను. మిగతా సగం గ్యాస్ అయిపోయింది. అలా కాదురా, దీనికి ఒక పద్ధతి ఉంది మరి. మనం తినే సమయానికి అప్పుడు సగం కాల్చవు, మళ్ళీ తినేటానికి సగం కాలుతాం, మిగతా సగం అప్పుడు వేడిగా ఉంటుంది. కొంచెం నూనె ఒక 2 స్పూన్లు దీంట్లో. అబ్బాయి ఇందులో కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయలు వేస్తాను. చికెను ఇలా చినివేస్తాను. చాలే. ఉలవచారు ఇదిగో, ఇది కొంచెం వేస్తాను. అబ్బాయి గరం మసాలా. ఈ బౌల్ వేసి అందులో కొంచెం నూనె, కొంచెం ఆ సగం కాల్చిన చపాతీ ఉంది కదా, వేడి చేయి దాని మీద. రెండు అలా కాల్చాలి. అలా తిప్పబ్బాయి. రతి ఆ రెండో రెడ్డి కానీ కొంచెం నూనె. మనం ఇంట్లో కూర్చుని తినేకంటారా అబ్బాయి? ప్రయాణాలు చేస్తాం కదా, ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేసినప్పుడు ఇటువంటి రోల్స్. అంటే ఇప్పుడు ఇది తినడం కోసం మనం టికెట్ తీసుకుని 800 ఇట్టి. అదే నీ దగ్గర వచ్చి ఎదవ తెలివి దాంట్లో ఎదవంటున్నాను. మరి ఏంటి మరి ఎలాగా? ఓకేని అదిగో బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం నూనె మళ్ళీ.
ఇప్పుడు వేసింది ఏంటి నేను ఏంటి గుడ్డి సోనా. చపాతీ తీసి ఇది తిప్పేయి. మరి కొంచెం నూనె, ఈ బౌల్ తీసుకున్నాం కదా, ఇందులోని ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన పల్లీలు, వేయించిన వేరుశనగపప్పు వేసాం, ఉల్లిపాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, కొత్తిమీర వేసాం. కాబట్టి కర్ర మంటదరా. దెబ్బతీలు తీసుకున్నాం కదా, చికెన్ ఉంది కదా, ఉలవ చారు కలిపిన చికెన్, తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే అబ్బాయి కూర్చుని మడత పెట్టి అన్న ఇలా పెడతాం. ఇలా పెట్టి అబ్బాయి ఇలా పెడతాం. ఇలా చుట్టి అబ్బాయి ఇవి ఉన్నాయి కదా అబ్బాయి, ఇలా చేసాం కదా. ఇప్పుడు ఇది ఇలా పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఎన్నపూస వేస్తాం. ఏంటంటే నీకు ప్రేమ కాబట్టి ఇది మళ్ళీ అటు ఇటు తిప్పాలి, ఏ సైడ్ బి సైడ్. నేను పెట్టినా ఇది అదిగో అక్కడ పెట్టి కొంచెం పైన కొంచెం కొత్తిమీర చల్లుతావా. ఈ ఉలవ చారు చికెన్ రోల్ ఎలా తయారు చేసాం? ఉలవ చారు చికెన్ రోల్ ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించి చిదివిన చికెన్ ముక్కలు, ఉప్పు, ఉలవ చారు, గరం మసాలా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో కొంచెం నూనె వేసి చపాతీని బాగా కాల్చుకొని తీసేయాలి. అదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి గుడ్డు సొన వేసి ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం కాల్చుకున్న చపాతీ పైన మనం వేయించుకున్న చికెన్, ఉల్లిపాయల మిశ్రమం పెట్టి రోల్ చేసి వేడి ప్యాన్ లో పెట్టి వెన్నపూస వేసి రెండు వైపులా కాల్చుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఉలవ చారు చికెన్ రోల్ రెడీ.